వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. రాయలసీమ గడ్డ తన అడ్డాని సీమ జోలికి వచ్చినా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వచ్చినా సహించేది లేదని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీ నేతలను తీవ్రంగా హెచ్చరించారు. హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలకు ఖబర్దారంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు బాగోగుల కోసం అహర్నిశలు పాటుపడే తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కూడా, అలాగే ఇక్కడికి విచ్చేసిన అభిమానులకు, అలాగే పాత్రికేయులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇచ్చింది ఇది పద్మభూషణ్ కళకి. అంటే నేను ఒక నటుడిగా సరే ముందుగా ఇక ఈ యొక్క పంపిణీలో ఈ ప్రభుత్వం ఏదైతే మంజూరు చేసిందో ఈ యొక్క పట్టాల యొక్క ఏదైతే అంటే మీకు పూర్తి దాని మీద హక్కు వచ్చే విధంగా, అలాగే ఈ యొక్క శుభమైన కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్రంలోనే ఇక్కడి నుంచి ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. పొజిషనల్ సర్టిఫికేట్ అంటే హిందూపురం అంటే నందమూరి పురం. ఎందుకు చెప్తానంటే నన్ను 3 సార్లు గెలిపించారు, నాన్నగారిని 3 సార్లు గెలిపించారు, లేకపోతే మా అన్నయ్య హరికృష్ణ గారిని ఒకసారి గెలిపించారు. దానికంటే ముఖ్యంగా నాన్నగారి యొక్క దూరాలోచన అంటే ఆయన ఎప్పుడు ఏది మొదలు పెట్టినా కూడా ఇదివరకు ఇక్కడి నుంచి కాకుండా వేరే నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు ఆయన ప్రతిదీ కూడా ఆయన సొంత ఊరు ఆయన నిమ్మకూరు నుంచి ఆయన ప్రారంభించేవారు. ఆయన పుట్టిన ఊరు అంటే నిహాబి శక్తి ప్రచవాయన విద్యతే స్వల్పస్య ధర్మస్య త్రాయతే భయతో మహాత్ అంటారు. అంటే ఎవరైతే పుట్టిన తల్లిదండ్రులకి, పుట్టిన ఊరికి, అలాగే పుట్టిన జాతికి పేరు తీసుకొస్తారో వాళ్ళే మహానుభావులు అంటాం. అందరు మహానుభావులు కాదు, ఈ భూమి మీద అందరూ పుడతారు గెడతారు కానీ అందరు మహానుభావులు. ఒకటి ఖబర్దార్, కార్యకర్తలు జోలు కానీ మా పనులు జోలు కానీ ఎవరన్నా తక్కువ అంచనాలు వేస్తే సహించేది లేదు. అభివృద్ధి పరంగా మీరు కూడా దయచేసి పాలు పంచుకోండి. ఇందులో పాలు పంచుకొని మీరు కూడా ఆ ఫలితాలను పొందండి, చేసే అభివృద్ధి ఫలితాలను పొందండి. అంతేగాని మేము చేస్తాం, పార్టీకి అతీతంగా చేస్తాం అన్ని పనులు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఎవరు బాధితులో వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన సకల సదుపాయాలు సమకూరుస్తున్నాం. అందుకే నాకు ఖబర్దారని